జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ముగ్గురి పార్టీలకు సంబంధించి ఇందులో సీరియస్ గా మాట్లాడితే ఇది కొత్త ప్రయోగమేమీ కాదు. 2014లో జరిగింది. బట్ 2024 అనేది అంటే 2014లో బేసికలీ ప్రజల ఆస్పిరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అటు తెలంగాణ విడిపోయింది, రాజధాని నిర్మించుకోవాల్సిన సందర్భము. 2014లో రాజధాని నిర్మించుకోవాలి, రాష్ట్రం మళ్ళీ ఒక కొత్త పరిస్థితులకు మనం అద్భుతంగా అభివృద్ధి చెందాలని అనుకుంటున్న సందర్భంలో 2014లో ఈ ముగ్గురు ఏకమయ్యారు. 2014లో మోదీ గారి ప్రభుత్వం కూడా మొదలైంది. 10 ఏళ్ల తర్వాత ఈరోజు వికసిత భారతం అని 2047 లక్ష్యంగా ముందుకెళ్తోంది. నేను ఎప్పుడూ అంటూ ఉన్నాను, యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో అమృత కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనేది చాలా కీలకమైన అంశం. సో అమృత కాలంలో ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఆంధ్రప్రదేశ్ భవితవ్యం కోసం ఈ అమృత కాలంలో ఈ పొత్తుకు అంగీకరిస్తారా, పొత్తుకే మద్దతు పలుకుతారా లేదనేది లెట్ పీపుల్ డిసైడ్. ఒక చిన్న క్వశ్చన్ సాయికృష్ణ గారు, క్లుప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ఉందనే మాట అందరూ కామన్గా చెప్తున్నటువంటి విషయము. అయితే దిగిపోయేంత, ప్రభుత్వం పడిపోయేంత ఉందా అనేది ఒకటి. ఈ మధ్య పీకే ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి ఈసారి జగన్ రావడం అసాధ్యం, గత ఎన్నికల్లో వాళ్ళకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి మాట అన్నాడు. సర్వేలు కూడా కొన్ని వచ్చాయి. ఇవన్నిటిని చూసుకోండి, అంత మార్పు జరిగిందా ఈ 5 సంవత్సరాల్లో? ప్రభుత్వ వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత ఉందండి, డౌటే అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. 2023లో ఎట్లాగైతే వ్యతిరేకత ఉందో తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితికి ఎంత వ్యతిరేకత ఉందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఆల్టర్నేట్ స్ట్రాంగ్ గా కనబడ్డప్పుడు అది ఓటుగా మారుతుంది. సో ఆల్టర్నేట్ అనేది తెలుగుదేశం పార్టీ ఆల్టర్నేట్ అయినప్పటికీ తెలుగుదేశం సామర్థ్యం మీదనే ఆధారపడకుండా ఇంకా పక్క నుండి ఇంకా ఇంజన్స్ కి నిజానికి చెప్పాలంటే ఒక శక్తి ఇంకా ద్విగుణీకృతం అయితే గానీ అక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. సో అందుకోసమనే అందరూ ఏకమై నిజంగా నిలబడ్డారు. సో ఇట్లాంటి టైంలో డెఫినెట్లీ వ్యతిరేకత 100% ఉన్నమాట వాస్తవం. కానీ వ్యతిరేకత ఇన్కంబెన్సీ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు ఏం లేవు, ప్రతిపక్షాలు వచ్చిన సందర్భాలు ఏం లేవు. కొన్ని సందర్భాల్లో ఓటమి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అందుకే చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా, చాలా స్పష్టంగా ఆయన అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. చంద్రబాబు గారి స్టైల్ చూస్తుంటే కూడా, మనం లాస్ట్ 6-7 months నుంచి చూస్తుంటే కూడా చాలా స్పష్టంగా ఆయన ఎక్కడా ఒక తొణకకుండా బెణకకుండా ఉన్నారు. ఒక దగ్గర కొంచెం ఎమోషనల్ అయినా, కొంచెం టెంపర్మెంట్ చూపించినా కూడా అది వేరే రకంగా పోయేది. ఆయన టెంపర్మెంట్ ఎక్కడా చూపించట్లేదు. అండ్ హీఈస్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ద పొలిటికల్ స్ట్రాటజీ. లిటరల్లీ కొంచెం ఇంతకుముందు అటు ఇటు కొంత స్ట్రాటజిక్ వైఫల్యాలు కనబడ్డాయి, బట్ ఈసారి మాత్రం అది కనిపించట్లేదు. బట్ బీజేపీ అండ్ జనసేనకు సంబంధించి వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలో లేకపోతే అసంతృప్తుల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అండ్ బేసికల్లీ చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఆయన బలము, బలహీనత, నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చంద్రబాబు గారి బలము ఆయనకున్నటువంటి ఎకో సిస్టమే, ఆయన బలహీనత కూడా ఎకో సిస్టమే. సో ఆ రెండింటినీ సరిగ్గా సమన్వయం చేసుకోవడమే ఆయన ముందున్న సవాలేమో. సరే, లెట్స్ సీ. మనం ఆయనకున్న వ్యూహాత్మకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ముందు మనం చాలా చిన్నగా కావచ్చు కానీ, బట్ ఎస్, మన అబ్జర్వేషన్స్ మనం పెట్టడమే. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.